రకాలోకంకి స్వాగతం. జమ్మూ కాశ్మీర్ మరొక్కసారి రక్తమోడింది. మరొక్కసారి మన వీర జవాన్లు అక్కడ మరణం పాలయ్యారు. వాళ్ళ జీవితాన్ని దేశం కోసం త్యాగం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. 5 జవాన్లు అంటే పాకిస్తాన్ నుంచి చొరబడి వచ్చినటువంటి ఉగ్రవాదులు, లష్కర్ ఎ తోయబా ఉగ్రవాదులు పీపుల్స్ యాంటీ ఫ్యాసిజం ఫ్రంట్ అనేటటువంటి పేరిట PAFF అనే పేరు ఒక ముసుగు ధరించి వాళ్ళు లోపలికి ప్రవేశిస్తున్నారు. వాళ్ళు చేసినటువంటి దాడిలో 5 జవాన్లు, ఇందులో కొందరు ఆఫీసర్స్ కూడా ఉన్నారు, చనిపోయినట్టుగా ఉంది. మరొక 2 పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. దీనిలో 2-3 ఆందోళనకరమైనటువంటి విషయాలు ఉన్నాయి. మొట్టమొదటి విషయం ఏంటంటే, ఈ ప్రాంతంలోని జమ్మూ కాశ్మీర్లోని జమ్మూ డివిజన్ ఏదైతే ఉందో, ఈ జమ్మూ డివిజన్లో ఉన్న పూంచ్ రజౌరి జిల్లాల మధ్య ఈ 2 జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లోనే దాడులు జరుగుతున్నాయి. ఇప్పటికి ఒక 6-7 దాడులు జరిగినాయి. వీటిలో ఒక 30 మంది జవాన్లు చనిపోయారు. తాజా దాడి కూడా ఈ ప్రాంతంలోనే జరిగింది. ఈ దాడి జరిగినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో, నిజానికి జమ్మూ నుంచి వెళ్ళడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి భీంబర్ గలీ మీదుగా వెళ్ళే మార్గం ఉంది, అది మరింత కఠినమైన మార్గం. రెండవ మార్గం ఏదైతే ఉందో అది జమ్మూ టు ఠాణామండి నుంచి బాఫ్లియాజ్ నుంచి సూరన్కోట్, అక్కడి నుంచి పూంచ్కి వెళ్ళేటటువంటి మార్గం ఉంది. సో రజౌరి నుంచి పూంచ్కి వెళ్ళేటటువంటి మార్గం ఏదైతే ఎక్కువగా ఆర్మీ కాన్వాయ్లు కానీ మిగతావన్నీ కూడా ఈ దారిని ఎంచుకుంటే ఇది కాస్త సులువైన మార్గం. అయితే దీనిలో ఈ ప్రాంతంలోనే దాడులు జరగడం అనేది జరుగుతోంది. ఇక్కడ దాడి జరిగినటువంటి ప్రదేశాన్ని గనక చూసినట్లయితే, మనము దాడి జరిగిన ప్రదేశము ముఖ్యంగా ఈ థానామండి దాటి బాఫ్లియాజ్ దాటి వచ్చిన తరువాత టోపాపీర్ హిల్స్ అని ఉంటాయి. టోపాపీర్ ప్రాంతము దాటిన తరువాత ఒక మలుపు తిరుగుతుంది. చాలా ప్రమాదకరమైనటువంటి స్టీప్ మలుపు అది ఒక్కసారిగా మలుపు తిరుగుతుంది. ఈ మలుపు తిరిగే చోట ఎటువంటి వాహనమైనా స్లో చేయాల్సి వస్తుంది. ఆ మలుపు పేరు ధాతియార్ మోడ్. ఈ ధాతియార్ మోడ్ దగ్గర మాటు వేసి బండి స్లో అయిన సమయంలో ఎత్తు మీద నుంచి దాడి చేశారు. ఇది జరిగినటువంటిది. ఈ కారణంగానే మన మిలిటరీకి చాలా పెద్ద నష్టం జరిగింది. రియాక్షన్ టైం లేకపోయింది. 5 చనిపోవడం జరిగింది. అంటే 3 అక్కడికక్కడ చనిపోయారు. తర్వాత ఆసుపత్రిలో 2 చనిపోయారు. మరో 2 ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇది అక్కడ ఆ ఏరియాని కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి. రెండవది, ఆ ఏరియా ప్రత్యేకత ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి ఆ పూంచ్ రజౌరి జిల్లా లోపల పీర్ పంజాల్ పర్వతమాలిక ఉంటుంది. పీర్ పంజాల్ పర్వతమాలిక నేటి ఆక్రమిత పాకిస్తాన్ నుంచి మొదలై మన రజౌరి పూంచ్ వరకు వస్తాయన్నమాట. దీనిలోని ఒక శాఖ పేరు కేసరి హిల్స్. ఆ కేసరి హిల్స్ దగ్గరే ఇందాక మనం చెప్పుకున్నటువంటి టోపీపార్ కానివ్వండి, తర్వాత మనం ధాతియార్ మోడ్ కానివ్వండి, ఇవన్నీ అక్కడే ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతంలో దాడి జరిగింది. ఇక్కడ 3-4 ప్రమాద సూచికలు ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటంటే, ఈ ప్రాంతంలో 3-4 దాడులు జరిగినాయి, 6-7 దాడులు జరిగినాయి, ఒక 30 మంది చనిపోయారు. ఈసారి జరిగిన దాడి కూడా అదే రకంగా జరగడం ఒక ప్రమాద సూచిక. ఎందుకంటే ఒకే పద్ధతిలో అటాక్ జరుగుతోంది, ఒకే పద్ధతిలో మనము బలవుతున్నాం. కాబట్టి వ్యూహ రచనలో ఏదైనా మార్పు రావాలా అన్నటువంటిది ఒక మొదటి ప్రమాద సూచిక. రెండవది, ఈ ప్రాంతం ఏదైతే ఉందో, ఈ పీర్ పంజాల్ రేంజ్లో ఈ రజౌరి పూంచ్ ప్రమాదం జరిగినటువంటి చోట నుంచి, అంటే ధాతియార్ మోడ్ దగ్గర నుంచి మొదలు పెడితే 25 కిలోమీటర్లకి లైన్ ఆఫ్ కంట్రోల్ వస్తుంది. అయితే ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ ప్రాంతం నుంచి మొదలుపెట్టి ఇదంతా కూడాను అటవీ ప్రాంతం కావడంతో ఉగ్రవాదులు చొరబాటు చేయటం సులువైంది. ఒకటి, చొరబాటు చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానిక పహాడియా గుజ్జర్ ప్రజల్ని బెదిరించి భయపెట్టి వాళ్ళ దగ్గర నుంచి ఆహారం తీసుకోవడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో వాళ్ళ నుంచి సహకారం కూడా లభిస్తోంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 12-13 కొండ గుహల్లో ఉగ్రవాదులు తలదాచుకుంటున్నారు. 6 రోజులు 5 రోజులకు సరిపడా ఆహారం ఒక్కసారి వాళ్ళు తెచ్చుకుని ఉంటారు. వాళ్ళని ఒక్కొక్కళ్ళని ఏరివేయాలంటే చాలా పెద్ద ఆపరేషన్ జరగాలి. ఇది రెండవ ప్రమాద సూచిక. అంటే లైన్ ఆఫ్ కంట్రోల్కి అటువైపు 5-6 ఉగ్రవాద లాంచ్ ప్యాడ్స్ ఉన్నాయి. దానిలోంచి ఉగ్రవాదులు ఇండియాలోకి ప్రవేశిస్తున్నారు. ఇక్కడ మన నియంత్రణ కొంత బలహీనంగా ఉండడం అనేది రెండవ ప్రమాద సూచిక. మూడవది, ఉగ్రవాదులు వాడిన ఆయుధం.
వీళ్ళు M4 రైఫిల్స్ను ఉపయోగించారు. M4 రైఫిల్స్ అత్యాధునిక రైఫిల్స్, అమెరికాకి చెందినటువంటి రైఫిల్స్. ఇవి అమెరికన్లు ఆఫ్ఘనిస్తాన్ని వదిలి పారిపోతున్నప్పుడు వదిలేసినటువంటి ఆయుధాలు. ఇవి ఆయుధాలు తాలిబాన్ల నుంచి తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్కు, అక్కడి నుంచి లష్కర్-ఎ తోయబాకు ఆ రకంగా వచ్చి జమ్మూ కాశ్మీర్లో ప్రవేశించి అవి చాలా దూరం వరకు షూట్ చేయగలిగేటువంటి రైఫిల్సే కాకుండా వీటి బుల్లెట్స్ ఏవైతే ఉన్నాయో బ్రాస్ బుల్లెట్స్ కాక స్టీల్ బుల్లెట్స్. బ్రాస్ బుల్లెట్స్ మామూలుగా యుద్ధాల్లో వాడేటటువంటి, మామూలుగా గన్స్లో వాడేటటువంటి స్టీల్ బుల్లెట్ ఈ స్టీల్ సర్ఫేస్ అంటే కార్ యొక్క బాడీ లేకపోతే జీప్ యొక్క బాడీ, అదేవిధంగా వాహనం ఏదైతే ఉందో వాళ్ళ బస్ కానీ ట్రక్ కానీ ఆ ట్రక్ యొక్క బాడీని ఛేదించుకుని లోపలికి వెళ్ళి గాయం చేయగలదు. కాబట్టి ఉగ్రవాదుల దగ్గర అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయన్నది మూడవ ప్రమాద సంకేతం. అయితే ఈ దాడులు పదే పదే ఈ క్షేత్రంలోనే జరుగుతున్నాయి. ఎందుకు? ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి. మొట్టమొదటిది ఏంటంటే ఉగ్రవాదులకు ఈరోజు కశ్మీర్ వ్యాలీలోకి ప్రవేశించడం కష్టమైపోయింది. కశ్మీర్ వ్యాలీ ఈరోజు మన సైన్యము పూర్తిగా ఒక దుర్భేద్య కవచంలాగా, ఒక వలయంలాగా ఏర్పాటైంది. ఉగ్రవాదుల చొరబాటు కష్టం. ఉగ్రవాదులు చొరబడాలన్నట్టయితే వాళ్ళకి ప్రధానంగా 2 మార్గాలు ఉన్నాయి. ఒక మార్గం కశ్మీర్ లోయలో వాళ్ళు కుప్వాడా నుంచి ప్రవేశించాలి, లేదా అవంతిపురా ప్రాంతం నుంచి రావాలి. అయితే ఈ అవంతిపురా నుంచి శ్రీనగర్ రావాలంటే 130 కిలోమీటర్లు, అంటే దాదాపు 3-4 గంటలు ప్రయాణం చేయాలి. ఉగ్రవాదులు దొరికిపోతారు. అదేవిధంగా కుప్వాడా నుంచి శ్రీనగర్ రావాలంటే 100 కిలోమీటర్లు. కాబట్టి వీళ్ళకి ఏదైనా స్థావరం దొరకాలన్నా, ఎక్కడన్నా ఉండాలన్నా కూడాను ఇంతింత దూరం వస్తే కానీ యాక్షన్ చేయలేరు. వీళ్ళు ఉగ్రవాద కార్యకలాపాలకి పాల్పడలేరు. అదే జమ్మూ ప్రాంతంలో సులువు ఉంది. ముఖ్యంగా కఠువా ప్రాంతము, ఈ భీంబర్ గలీ ఈ ప్రాంతాల్లో సులువు ఉంది. కానీ అక్కడ కూడా మన సైన్యం చాలా గట్టిగా మోహరించి ఉంది. మన సైన్యం మోహరింపు కొంత బలహీనంగా ఉన్నది రజౌరీ పూంచ్ ప్రాంతం. అందుకని వీళ్ళు వస్తున్న రజౌరీ పూంచ్ నుంచి మెయిన్ రోడ్డుకి రావడానికి 25 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఏదో ఒక వాహనాన్ని పట్టుకుని వెళ్ళిపోవచ్చును, లేదా కొండ ప్రాంతాల్లో ఎన్ని రోజులైనా దాక్కోవచ్చు. స్థానిక ప్రజల నుంచి భయపెట్టో లేకపోతే వాళ్ళ ఇష్టంతోటో ఆహారం తెచ్చుకుని కొండల్లో మాటు వేసి ఉండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రమాదాన్ని మనము గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. ఇక్కడ జరుగుతున్నటువంటి పోరాటాన్ని రక్షణ రంగ నిపుణులు జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాదము టర్మినేషన్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ దశకు వచ్చిందని చెప్తున్నారు. అంటే ఉగ్రవాదము పూర్తిగా పరిసమాప్తమయ్యే దశకు వచ్చింది. ఈ దశలో ఉగ్రవాదులు పూర్తి బలాన్ని ఉపయోగించి వాళ్ళు ఏదో ఒక రకమైనటువంటి కార్యకలాపాలు చేయాలి, ఏదో ఒక రకమైన దాడులు చేయాలన్నటువంటి ప్రయత్నం చేస్తారు. పర్యవసానంగా దేశంలో ఒక రకమైనటువంటి ఆందోళనకరమైనటువంటి స్థితి వస్తుంది. కాబట్టి దీపం ఆరిపోయే ముందు ఎక్కువగా వెలుగుతున్నట్టుగా ఉగ్రవాదులు ఎక్కువ దాడులకు పాల్పడతారు. మన రాష్ట్రంలో కూడా నక్సలిజం పూర్తిగా అంతరించే సమయానికి ఎక్కువ దాడులు జరిగినాయి. ఎందుకంటే వాళ్ళు తమ ప్రెజెన్స్ను చూపించుకోవడం కోసం చేయవలసి వస్తుంది. ఇక్కడ కూడా టర్మినేషన్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ స్టేజ్లో ఉన్నది. ఈ ప్రాంతంలో ఈసారి జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో, ఈ దాడి వాస్తవానికి మన మీద మాటు వేసి దాడి చేసింది కాదు. నిజానికి వాళ్ళ మీద మనం కౌంటర్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు తగిలినటువంటి ఎదురు దెబ్బ ఇది. అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులను ఏరివేసేందుకు మనము ఆపరేషన్ నిర్వహిస్తూ ఈ ఆపరేషన్లో రీఇన్ఫోర్స్మెంట్స్ అంటే అదనపు బలగాల్ని పిలిచాము. ఈ అదనపు బలగాలు వస్తున్న సమయంలోనే ఈ మాటు వేసి దాడి చేయటం జరిగింది. కాబట్టి మనము దాడి చేయటానికి వెళ్ళాము, అనుకోని ఎదురు దెబ్బ తగిలింది ఒకటి. రెండవది, ఈ ప్రాంతంలో ఆపరేషన్స్ నిర్వహించడం కూడా చాలా కష్టం. ఎందుకంటే మన సైనికులు యుద్ధానికి వెళ్ళే సమయంలో 72 అవర్స్కి కావలసినటువంటి ఫుడ్ ఐటమ్స్ కానీ మిగతా వస్తువులు తీసుకెళ్తారు. ఆ తర్వాత లాజిస్టిక్ సపోర్ట్ వాళ్ళకి రావాలి. ఈ లాజిస్టిక్ సపోర్ట్ రావాలన్నట్లయితే మళ్ళీ అదనపు బలగాలు రావడమో, ఫుడ్ మెటీరియల్ తీసుకొచ్చేవి రావడమో జరుగుతుంది. ఇది స్ట్రెచ్ అయిన కొద్దీ మనకి కష్టమవుతూ ఉంటుంది. 2002లో ఇదే రకంగా ఆపరేషన్ సర్ప వినాశన్ ఇదే ప్రాంతంలో ఉన్నటువంటి హిల్కాకా ప్రాంతంలో జరిగింది. అప్పుడు సైన్యం ఒక ప్రత్యేకంగా ఒక హెలిప్యాడ్ని కొండ మీద నిర్మించి అక్కడ హెలికాప్టర్ల ద్వారా కావలసినటువంటి ఆహార పదార్థాలు ఇవన్నీ అందించింది. అటువంటి ఏర్పాటు ఏదన్నా చేసి మళ్ళీ ఆపరేషన్ చేయవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఉగ్రవాదులు వాస్తవానికి తిరోగమనంలో ఉన్నారు. జమ్మూ కాశ్మీర్లోని జమ్మూ ప్రాంతంలో ఏమీ చేయలేకపోతున్నారు. అదేవిధంగా వాళ్ళు కశ్మీర్లో ఏమీ చేయలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళు ఈ రజౌరీ పూంచ్ ఏరియాని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకు మరొక కలిసి వచ్చిన అంశం ఏంటంటే గల్వాన్ ఘటన జరిగిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సైన్యాన్ని
గల్వాన్ ఏరియాకి తరలించడం జరిగింది. ఇక్కడ తరువాత అదనపు బలగాల్ని తీసుకొని వచ్చి మోహరించడం జరిగింది. కానీ ఇప్పటికీ కొన్ని గ్యాప్స్ ఉన్నాయి. ఆ గ్యాప్స్ని ఉగ్రవాదులు ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి ఇది ఈ మరింత మోహరించటము, ఒక వ్యూహం ప్రకారము కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్ చేయటము, అదేవిధంగా హిల్కాకాలో ఆపరేషన్ సర్ప వినాశ్ ఎలా జరిగిందో అలాగ చేయటము, ఈ కొండలు ఈ కేసరి హిల్స్ కానీ పీర్ పంజాల్ రేంజ్ కానీ ఏదైతే ఉందో ఈ మొత్తాన్ని మ్యాపింగ్ చేసి చేయటము, ఒక దీర్ఘకాలిక యోజన ద్వారా మాత్రమే దీన్ని అరికట్టగలము. ఇది సహజంగా మన భద్రతా దళాలు, అక్కడ ఉన్నటువంటి పోరాటంలో ఉన్నటువంటి నిపుణులు సహజంగానే ఆలోచిస్తారు. దీనికి కావలసిన ప్రతివ్యూహాలు చేస్తారు. ఒక్క సైనికుని రక్తపు చుక్క వృధాగా పోదు, దానికి కావలసినటువంటి ఎదురుదాడి జరుగుతుంది. అయితే ఒక్క ఆందోళనకరమైన విషయం ఏంటంటే, ఉగ్రవాదులు హమాస్, ఐసిస్ ఏ రకంగానైతే శత్రువుని చంపిన తరువాత అత్యంత కిరాతకంగా చంపి దాని వీడియోలు తీసి చేయటం ఇదంతా చేసిందో దాదాపు అదే పద్ధతిలో ఇక్కడ కూడా జరిగినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ చంపినటువంటి వాళ్ళు సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అత్యంత కిరాతకంగా చంపారు అని చెప్పి వదంతులు, దీన్ని ఎవరు కన్ఫర్మ్ చేయలేదు కానీ కొన్ని వదంతులు వినిపిస్తున్నాయి. కాబట్టి ఇది గాజా స్ట్రిప్ నుంచి, ఐసిస్ నుంచి, ఐఎస్ఐఎస్ నుంచి ఈ లష్కర్ ఎ తోయబా కొత్త పాఠాన్ని నేర్చుకుని అత్యంత కిరాతకమైనటువంటి హేయమైన చర్యలకు పాల్పడుతుందా, ఇది ఒక ప్రశ్న చిహ్నం. కాబట్టి ఓవరాల్గా ఇదొక విషాద సంఘటన. దీని నుంచి పాఠాలు నేర్చుకుని ఉగ్రవాదుల్ని పూర్తిగా తుడిచిపెట్టేవలసినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపండి.